పిల్లలు, మీరు విష్ణుమూర్తి చేతిలో ఎప్పుడూ మెరుస్తూ ఉండే ఒక చక్రాన్ని చూశారు కదా? అదే సుదర్శన చక్రం. అది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, ఈ సృష్టిలోని చెడును అంతం చేసే ఒక గొప్ప శక్తి. మరి ఆ చక్రం ఎలా వచ్చిందో మీకు తెలుసా? తెలీదు అమ్మమ్మ. అది విష్ణుమూర్తికి ఎవరు ఇచ్చారు? ఒకప్పుడు రాక్షసుల ఆగడాలు పెరిగిపోయినప్పుడు వారిని అంతం చేయడానికి విష్ణుమూర్తికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమైంది. అప్పుడు ఆయన పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వేల ఏళ్లు తపస్సు చేశారు. ప్రతిరోజూ 1000 తామర పువ్వులతో శివుడిని పూజించేవారు. ఒకరోజు శివుడు విష్ణువు భక్తిని పరీక్షించడానికి ఆ 1000 పువ్వుల్లోంచి ఒక పువ్వును మాయం చేశాడు. పూజ చివర్లో ఒక పువ్వు తక్కువైందని గ్రహించిన విష్ణుమూర్తి ఏమాత్రం ఆలోచించకుండా తన కన్నే ఒక పువ్వుగా భావించి శివుడికి సమర్పించబోయారు. విష్ణువు భక్తికి మెచ్చిన శివుడు సూర్యుని తేజస్సుతో, విశ్వకర్మ సహాయంతో అద్భుతమైన సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి బహుమతిగా ఇచ్చాడు. ఈ చక్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి పిల్లలు. వేగం. ఇది క్షణకాలంలో బ్రహ్మాండం అంతా తిరిగి రాగలదు. అజేయం. దీన్ని ఎవరూ ఆపలేరు. దీనికి ఎదురు అనేదే లేదు. జ్ఞానం. సుదర్శన అంటే మంచి దర్శనం అని అర్థం. అంటే ఇది అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆజ్ఞ. ఇది విష్ణుమూర్తి మనసులో అనుకున్న ఆజ్ఞను పాటిస్తుంది. పని పూర్తయ్యాక తిరిగి ఆయన వేలి మీదకే చేరుకుంటుంది. శ్రీకృష్ణ అవతారంలో కూడా ఈ చక్రం ఎన్నో అద్భుతాలు చేసింది. శిశుపాలుడి తప్పులు 100 దాటాక కృష్ణుడు సుదర్శన చక్రంతోనే అతడిని అంతం చేశాడు. అలాగే గజేంద్రుడిని మొసలి నుండి రక్షించడానికి కూడా విష్ణువు ఈ చక్రాన్నే పంపాడు. చూశారా పిల్లలు? సుదర్శన చక్రం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది. మనం కూడా మన మనసులో ఉండే చెడు ఆలోచనలను ఈ చక్రం లాంటి మంచి బుద్ధితో అంతం చేసుకోవాలి. అప్పుడే మనం విష్ణుమూర్తికి ఇష్టమైన పిల్లలమవుతాం. భలే చెప్పావు అమ్మమ్మ. రేపు ఇంకో కథ చెబుతావు కదా అమ్మమ్మ? తప్పకుండా. ఈ కథ మీకు నచ్చితే మన అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం.